అధికారంలోకి ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నట్టుంది వైసీపీ నేతల తీరు, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి తీరు కూడా. ఏ ఏడుకి ఆ ఏడు ఆయన ఇక 4 ఏళ్లే ఉంది, ఇక 3 ఏళ్లే ఉంది అని లెక్కలు చెప్పుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి ఏడాది పాలన పూర్తి అయిపోయింది. రెండో ఏడాది పాలన నడుస్తోంది. ఇంకా ఈ రెండో ఏడాది పూర్తి కాలేదు. ఇలా చూసుకున్నా ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. కాకపోతే రెండో ఏడాదిలోకి అడుగు పెట్టేశాం కాబట్టి ఈ రెండో ఏడాది కూడా తీసేస్తే ఇంకా 3 ఏళ్లే మిగిలి ఉన్నాయనే లెక్క అయితే వేసుకుంటున్నారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అదే. గట్టిగా 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే చంద్రబాబు ఎగిరిపోతాడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారి. వాస్తవానికి 3 ఏళ్ల తర్వాత చంద్రబాబు ఎగిరిపోతాడా, ఆయన కంటిన్యూ అవుతాడా, కూటమి ఆ బలాన్ని బట్టి కూటమి బలాన్ని కూడా ధీటుగా ఎదుర్కొని నిలబడే శక్తి వైసీపీ వస్తుందా, వైసీపీకి ఉందా అనేది ఇక్కడ కీలకమైన అంశం. అప్పుడు ఆయన ఎగిరిపోతాడా, ఉంటాడా అనేది ఆలోచించుకోవాలి. కాకపోతే ఇప్పటి నుంచి పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చాలా సీరియస్గా చేస్తున్నారని చెప్పాలి. అలాగే వైసీపీ కార్యకర్తల్లో కూడా ఒక కంటిన్యూ యాక్టివిటీ ఉండే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తున్నారు. అందుకే మనం అధికారంలోకి వస్తే వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తామని తాజాగా ఆయన మాట్లాడిన మాటలు అవే. గట్టిగా 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చంద్రబాబు ఎగిరిపోతాడు, మళ్ళీ వచ్చేది వైసీపీనే అంటూ ప్రజలకు అర్థమైపోయింది. అందువల్లే వారి సమస్యలను మా దగ్గర చెప్పుకొస్తున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. దీన్ని తట్టుకోలేకే చంద్రబాబు ప్రతిపక్షాన్ని అణిచివేసి ప్రజల గొంతును నొక్కేయాలని తాపత్రయపడుతున్నారు అంటే ఆయన కీలక విమర్శలు అయితే చేశారు. ఎందుకంటే రైతులు ప్రజల సమస్యలపై జగన్ ఏ పర్యటనకు వెళ్ళినా కేసులు పెడుతున్నారు. మొన్న పొదులకు వెళ్ళినప్పుడు 40,000 మంది రైతులు కలిసి వచ్చారు. వాళ్ళపై 40 మందితో చంద్రబాబు రాళ్లు వేయించారు. రైతులు ఆ 40 మందిపై పడి ఉంటే వాళ్ళు బతికేవారా? సినిమా డైలాగులతో పోస్టర్లు పెట్టినా కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. వాడేదో పోస్టర్పై సినిమా డైలాగ్ రాసుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంటి? చంద్రబాబు మీరు ఎన్ని తప్పుడు కేసు పెట్టినా భయపడేది లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు అయితే చేశారు. మీ ప్రభుత్వం మహా అయితే 3 ఏళ్ళు ఉంటుంది, తర్వాత వచ్చేది మేమే, మీకు పావులుగా మారిన అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తాము అంటూ మరొకసారి అధికారులకు కూడా తీవ్ర హెచ్చరిక అయితే జారీ చేశారు. అంటే మళ్ళీ ఒక ప్రతీకార రాజకీయాలకు మేము సిద్ధంగా ఉన్నాము అనేది ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ కాదు, డైరెక్ట్గానే వార్నింగ్లు అయితే ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కాకపోతే ఇది వైసీపీ నేతల్లో అయితే మంచి జోష్ అయితే ఉంటుంది. మరి 3 ఏళ్ల అనే మాట ఎందుకు అనాల్సి వచ్చిందో, ఒకవేళ దీని మీద మళ్ళీ చర్చ ఏంటి అంటే ఎన్నికలు ముందేమన్నా వస్తాయా అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఆయనకి ఏమన్నా ఒక ప్రత్యేక ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందేమో, సమాచారం ఏమన్నా ఉందా కేంద్రం దగ్గర నుంచి అనేది చూడాలి.